పిల్లలు వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు చూసుకుంటూ ఉంటారు. అయ్యో! అమ్మో! అది నీకు సెట్ అవ్వదు. అంజు అది నీకు పొట్టిదవుతుంది. ఆనంద్ నువ్వు చాలా పొడుగైపోయావు. ఆ డ్రెస్ నీకు పొట్టిదయిపోతుంది. అయ్యో! ఆకాష్ నీకు ఆ సెట్ అవ్వదు అని మీకు సరిపడా డ్రెస్సులు అదిగో ఆ వైపున్నాయి. ఇక్కడ కాదు మీరు చూడాల్సింది. అయ్యో! నేను ఉండి ఉంటే మంచి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసి ఉండేదాన్నే అని ఆరు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాగి అక్కడికొచ్చి ఏంటి పిల్లలు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నారా అని అడుగుతూ ఉంటే, చూడు బాగి వాళ్ళు సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదు అని ఆరు తనకు తాను చెప్పుకుంటూ ఉంటుంది. ఎలా ఉన్నాయి మిస్సమ్మ ఇవి తీసుకున్నాం అని పిల్లలు చూపిస్తూ ఉంటే, అసలు ఏమీ బాగోలేవు ఉండండి పిల్లలు అని బాగి పక్కకు వెళ్తుంది. అప్పుడు తాను సెలెక్ట్ చేసిన డ్రెస్సుల్ని తీసుకొచ్చి ఇవిగో ఇవి నేను మీకోసం సెలెక్ట్ చేశాను ఎలా ఉన్నాయి చూడండి అని బాగి చూపిస్తూ ఉంటే, బాగి వెనకాల కాస్త దూరంలో అమర్ నిలబడి ఇదంతా వింటూ ఉంటాడు. పిల్లలు ఒక్కసారిగా ఆ డ్రెస్సులు చూసుకొని బాగి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. బాగి నేనుంటే ఎలాంటి డ్రెస్సులు సెలెక్ట్ చేశావో నువ్వు కూడా అవే చేశావు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఏంటి పిల్లలు మీకు ఈ డ్రెస్సులు నచ్చలేదా? నేను తప్పుగా సెలెక్ట్ చేశానా అని బాగి అంటుంది. లేదు మిస్ అమ్మ చాలా బాగున్నాయి. మా అమ్మ ఉంటే ఎలాంటి డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుందో నువ్వు కూడా అలాంటివే చేసావు మిస్ అమ్మ. థ్యాంక్ యూ మిస్ అమ్మ చాలా బాగున్నాయి అని పిల్లలు పొగుడుతూ ఉంటే అమర్ ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. నా చెల్లెలు బాగి అంటే ఏమనుకుంటున్నారు అలాగే సెలెక్ట్ చేస్తుంది అని ఆరు అనుకుంటూ ఉంటుంది. పిల్లలు ఆరు అక్క గురించి ఎంత బాగా చెప్తున్నారు, కానీ ఆరు అక్క ఫోటోని నేను ఒక్కసారి కూడా చూడలేకపోయాను అని బాగి మనసులో బాధపడుతూ ఉంటుంది. ఏంటి పిల్లలు ఇక్కడే ఉన్నారు, నువ్వు ఇంత మాత్రం దానికి ఎక్కడెక్కడో షాపింగ్ మొత్తం కూడా తిరిగేస్తున్నావు అని మనోహరి పిల్లల్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఆ ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని చెంబ చుట్టూ చూస్తూ ఉంటే ఆరు కనిపించేస్తుంది. అదిగో ఆత్మ అక్కడే ఉంది అని చెంబ చెప్పడంతో అయితే ఇంకెందుకు ఆలస్యం ఎవరి కంట పడకుండా ముఖ్యంగా అమర్ కంట పడకుండా బంధించి తీసుకువెళ్ళిపో నేను పక్కకు వెళ్తున్నాను అని మనోహరి వెళ్తుంది. అప్పుడే ఆరు కూడా చెంబాని చూసేస్తుంది. అమ్మో ఈవిడ ఇక్కడికి కూడా వచ్చిందేంటి, ఇప్పుడు నన్ను బంధించి తీసుకువెళ్తే ఇంకేమైనా ఉందా, ఈవిడ కంట పడకుండా ఎలా తప్పించుకోవాలి అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే చెంబ నడుచుకుంటూ ఏవో మంత్రాలు చదువుతూ అక్కడికి రాగానే ఆరు చాటుగా దాక్కొని ఉంటుంది. అయ్యో ఈ ఆత్మ ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెంబ చుట్టూ దిక్కులు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే బాగి చెంబాని చూసేసి తదేకంగా చూస్తూ ఉండటంతో ఏమైంది మిస్ అమ్మ అని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఆవిడ అవన్నీ ఎక్కడో చూసినట్లు ఉంది అని బాగి అంటుంది. మిస్సమ్మ మనం శారీస్ సెక్షన్కి వెళ్ళాలి కదా రా అని బాగి చెంబా దగ్గరికి వస్తుంటే పిల్లలు బాగిని తీసుకువెళ్తారు. అమర్ శారీ సెక్షన్ దగ్గరికి రాగానే బావగారు మీరేంటి ఇక్కడ, ఇక్కడ శారీ సెక్షన్ అని చిత్ర చెప్తుంది. నేను శారీ తీసుకోవటానికే వచ్చాను అని అమర్ అంటే ఎవరికి బావగారు అని చిత్ర అంటే బాగి కోసం అని అమర్ చెప్తాడు. అంటే బాగీకి మీరు శారీ సెలెక్ట్ చేస్తారా, బాగీకి నచ్చుతుందా అని చిత్ర ప్రశ్నిస్తూ ఉంటే ఇంతకుముందు ఆరు కూడా నేనే తీసుకునేవాడిని అని అమర్ చెప్తాడు. ఓ ఇంతకుముందు ఆరుకి తీసుకునేవాడివి ఇప్పుడు బాగీకి తీసుకుంటున్నావు, ఇంతకీ ఈ మనోహరి ఎక్కడ ఉందో ఏంటో అని చిత్ర అనుకుంటూ కుమార్ ఇలా రా సార్కి చూపిద్దువు అని పిలుస్తూ ఉంటే పర్వాలేదు చిత్ర నేనే చూసుకుంటానని అమర్ వెళ్తాడు. చిత్రకి మనోహరికి భయపడి బాగీకి నిజం చెప్పకుండా వెళ్ళిపోకూడదు, ఏదైతే అదయింది అని సరస్వతి వార్డెన్ లోపలికి వస్తుంది. అదిగో అక్కడ అమరేంద్ర గారు ఒక్కరే శారీ సెలెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని సరస్వతి వస్తూ ఉంటే అప్పుడే చిత్ర మనోహర్ని తీసుకువస్తూ ఉంటుంది. మనోహర్ని చూసేసి వెంటనే సరస్వతి వార్డెన్ పక్కకు తప్పుకుంటుంది. ఏంటి చిత్ర ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని మనోహరి అంటే నువ్వేమో చెంబాన్ని తీసుకొని షాపింగ్ మాల్ అంతా తిరుగుతున్నావు, ఇక్కడేమో బావగారు బాగీ కోసం చీర సెలెక్ట్ చేస్తున్నారు అని చిత్ర చెప్తోంది. నువ్వు అలా కోపంతో రగిలిపోతే కాదు మనోహరి, ఏదో ఒకటి చెయ్యి అని చిత్ర అంటుంది. వెంటనే మనోహరి అమర్ దగ్గరికి వచ్చి ఏంటి అమర్ ఎవరి కోసం చీర సెలెక్ట్ చేస్తున్నావు అని మనోహరి అడగటంతో బాగీ కోసం అని అమర్ చెప్తాడు. మనోహరి మనసులో కోపంతో రగిలిపోతూ నాకు కూడా ఒక చీర సెలెక్ట్ చేయొచ్చు కదా అని అంటుంది. అంటే మనోహరి నీ అభిప్రాయాలు నీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో నేను కావాలంటే పే చేస్తాను అని అమర్ చెప్తాడు. అప్పుడే అంజు అక్కడికి వచ్చి డాడ్ శారీలు సెలెక్ట్ చేస్తున్నారా, మా కోసం మిస్ అమ్మ డ్రెస్సులు సెలెక్ట్ చేసింది చాలా బాగున్నాయి డాడ్ అని ఎవరి కోసం డాడ్ చీర సెలెక్ట్ చేస్తున్నారు అని అంజు అడగటంతో మిస్సమ్మ కోసం అని అమర్ చెప్తాడు. అవునా డాడ్ అంటూ అంజు పరుగులు పెడుతూ వెళ్తుంది. ఏంటి నా కోసమని చెప్పచ్చు కదా, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి, చిన్నపిల్లల ముందు కూడా నన్ను ఇన్సల్ట్ ఎలా చేస్తున్నాడో చూడు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. మిస్సమ్మ ఈ శారీ బాగుంది, ఇది తీసుకో అని అమృత ఆనంద్ ఆకాష్ 3 చీరలు చూపిస్తూ ఉంటారు. ఏది తీసుకోవాలి అని బాగి ఆలోచిస్తూ ఉంటే ఆగండి మీరెవ్వరూ సెలెక్ట్ చేయని అవసరం లేదు, మిస్సమ్మ అక్కడ డాడీ నీ కోసం ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెట్టాడు అని అంజు చెప్తుంది.
నువ్వు అబద్ధం చెప్తున్నావు అంజు. నన్ను బాధ పెట్టాలని ఇలా చెప్తున్నావు కదా అని బాగి అంటే, లేదు మిస్సమ్మ నీ మీదొట్టు అని అంజు చెప్తుంది. అలా తల మీద ఒట్టు వేసి మరీ చెప్పడంతో, అప్పట్లో డాడు అమ్మకి సెలెక్ట్ చేసేవారు. ఇప్పుడు నీకు సెలెక్ట్ చేస్తున్నారు మిస్సమ్మ అని అమృత కూడా చెప్పటంతో ఇక బాగి సిగ్గుపడుతూ ఉంటుంది. బాగి శారీ కట్టుకున్న తర్వాత అమర్ దగ్గరుండి జ్యువెలరీ సెట్ చేస్తూ బాగీని హగ్ చేసుకొని బాగీని చూసుకుంటూ మురిసిపోతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. బాగీని చూసి అమర్ అలా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటే బాగి చాలా సంతోషంగా అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇదంతా బాగి ఊహించుకుంటూ ఉంటుంది. మిస్సమ్మ ఏ ఏ ఏ అంటూ పిల్లలు ఆట పట్టిస్తూ ఉంటారు. మిస్సమ్మ నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే భలే ముద్దుగా ఉన్నావు తెలుసా అని అమ్ము బాగి బుగ్గల్ని పట్టి లాగేస్తూ ముద్దులు కురిపిస్తూ ఉంటుంది. అమర్ ఒక చీరని సెలెక్ట్ చేసి ఇది ప్యాక్ చేయండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే సరస్వతి ఒక దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం వైట్ పేపర్ కావాలని వైట్ పేపర్ తీసుకొని చీటీ రాసి ఒక అమ్మాయి చేతికి ఇచ్చి, అదిగో అక్కడ చీర సెలెక్ట్ చేస్తున్నారే అతని చేతికి ఈ చీటీ ఇవ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఆ అమ్మాయి అమర్ దగ్గరికి వస్తుంటే ఏంటది అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎవరో ఒక ఆవిడ ఆ సార్కి ఈ చీటీ ఇవ్వమని చెప్పి వెళ్ళారు అని చెప్పడంతో, సరే ఆయన బిజీగా ఉన్నారు కదా నేను ఇస్తానులే అని మనోహరి తీసేసుకుంటుంది. వెంటనే చీటీని ఓపెన్ చేసి మై గాడ్ సరస్వతి వచ్చిందా ఇక్కడికి, అమర్తో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను సెల్లార్లో వెయిట్ చేస్తున్నానని చెప్పి రాసి పంపింది, ఎక్కడ ఇవిడా అని వెతుక్కుంటూ లిఫ్ట్ దగ్గరికి వస్తుంది. ఏంటి మనోహరి ఎక్కడికి వెళ్తున్నావు అని చిత్ర అడగటంతో ఆ సరస్వతి వచ్చింది, సెల్లార్లో వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పింది, దాన్ని ఇక్కడే చంపి పాతరేస్తా అని మనోహరి అంటే, నా షాపింగ్ మాల్లో చంపుతావా అని చిత్ర అంటుంది. ఎక్కడ చంపితే నీకేంటి అరవకు అని మనోహరి అంటుంది. అది కాదు మనోహరి అని చిత్ర ఏదో చెప్పడంతో, సరే అలాగే చెయ్యి నేను సెల్లార్ దగ్గరికి వెళ్తున్నా, ఆ సరస్వతి అక్కడే ఉంటుంది అని మనోహరి వెళ్తూ ఉంటుంది. అమర్ గారు వస్తారు అని సరస్వతి ఒక చోట దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటే అమర్ అప్పుడే సెల్లార్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మనోహరి అమర్ కంటే ముందుగా అక్కడికి వచ్చి, ఏంటే నిజం చెప్దామనుకుంటున్నావా ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని ఆవిడ గొంతు నులిమేస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ రావటం చూసేసిన మనోహరి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈవిడేమో అమరేంద్ర గారు అని పిలవబోతూ ఉంటే ఆవిడ నోరు నొక్కేసి తలని గోడకేసి బాధేస్తుంది. దాంతో ఆవిడ కింద పడిపోతుంది. అమరేమో కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్తూ ఉంటే, ఏంటమర్ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ కారులోనే మర్చిపోయాను మనోహరి, తీసుకుందామని వచ్చాను, అయినా నువ్వేంటి ఇక్కడ అని అమర్ అడగడంతో, వాష్రూమ్స్ కోసం నేను వెతుక్కుంటూ వచ్చాను, ఇక్కడెక్కడా లేవు అమర్, సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అని మనోహరి అంటుంది. సరే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను వచ్చేసేయ్ అని అమర్ వెళ్తాడు. వెంటనే మనోహరి మళ్ళీ ఆ సరస్వతి వార్డెన్ దగ్గరికి రాగానే అక్కడ ఆవిడ ఉండదు. తప్పించుకుంది అని మనోహరి టెన్షన్ పడుతూ చుట్టూ వెతుక్కుంటూ ఉంటుంది. తర్వాత అమర్ బాగి పిల్లల దగ్గరికి, సార్ ఇదిగోండి బిల్ కౌంటర్లో పే చేసేయండి అని బిల్ పేపర్ని అమర్ చేతిలో పెట్టి వెళ్తారు. ఇంకోవైపు చెంబాకి దొరకకుండా ఆరు అటు ఇటు పరుగులు పెడుతూ దాక్కుంటూ ఉంటుంది.